శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం ఏకదంతముపాస్మహే. అధవది రాత్రి మందు ఎక్కువైనట్టుంది, చేతులు ఉడికి తినేస్తున్నాయి. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణే నమోస్తుతే. ఓం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదైవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవ బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం. అధవది ఏమిటో జీవితం. ఒరాయ్ బ్రూస్లే శాస్త్రి, ఈ అధవది ఏం చేస్తున్నావురా? అరే బ్రూస్లే శాస్త్రి, ఎక్కడ చచ్చావురా నీ పెండం కాకులకి పెట్ట? రారా బ్రూస్లే శాస్త్రి, తొందరగా రారా. గురుగారు ఏం చేస్తున్నావురా? కండలు పెంచుతున్నాను గురుగారు. నా కండలతో పనేమైనంత గురుగారు. పిండాలు పెట్టుకునేవాడి కండలతో పనే ఉందిరా, కానీ నీ కండలకు కూడా పని చెప్తాను. పిసుకు కాళ్ళు పిసుకు. గట్టిగా పిసగరా. ఏంటో పిసగడం ఎదవది. అతిపిస శాస్త్రి, ఎక్కడ చచ్చావురా? అతిపిస శాస్త్రి ఎక్కడ్రా? నాన్నగారు నాన్నగారు, పూజ అయిపోయింది, ప్రసాదం రెడీగా ఉంది. 9 గడియల్లో చిన్నపిల్లల్ని తీసుకురండిరా, ప్రసాదం పెట్టాలి. అలాగే నాన్నగారు. నాన్నగారు, కార్యక్రమం చేపడతాం నాన్నగారు. చెప్పిన పని తొందరగా చేసి చావండి యాదవది. అతివిష శాస్త్రి, ఎక్కడ తగలడ్డావురా? వచ్చి చావరా. నాన్నగారు నాన్నగారు, ఏం చేస్తున్నారా? అదే కార్యక్రమంలో ఉన్నా నాన్నగారు. అవును మావయ్య గారు. ఏం కార్యక్రమం రా? నాన్నగారు, మీరే చెప్పారు కదా 9 నెలల తర్వాత చిన్నపిల్లల్ని పిలవమని. అందుకే లోపలికి వెళ్ళి డోరేసుకుని అదే కార్యక్రమంలో ఉన్నా నాన్నగారు. నేను చెప్పింది 9 నెలల తర్వాత మీకు పెట్టబోయే పిల్లల్ని పిలవమని కాదు. 9 గడియల్లో బయట ఉన్న చిన్న పిల్లల్ని పిలవమన్నాను రా. మీరు చెప్పింది ఆ కార్యక్రమం అనుకుని ఆ పనిలో ఉన్నాం నాన్నగారు. సరే నాన్నగారు, పిలుస్తాను. పద. వేధవది, ఒక్కటి సరిగ్గా చేస్తావు. నొక్కరా, నువ్వు నొక్కరా. పంచమి షష్ఠి. తికమగ శాస్త్రి. గురుగారు, ఇంతకుముందు ఏమన్నారు? తికమగ శాస్త్రిని పిలుస్తున్నాను రా. అమ్మో, తికమగ శాస్త్ర. తికమగ శాస్త్రి ఎక్కడున్నావురా? దీర్ఘాయుష్మాన్ భవ. రేపు ఏం చెయ్యాలంటే? గురుగారు వెళ్ళిపోయారు. ఏర్రా వీళ్ళు? వెళ్ళిపోయారు. తికమగ శాస్త్రి, తికమగ శాస్త్రి ఎక్కడ చచ్చావురా? ఆగండి, ఎక్కడికి వెళ్ళొద్దు. ఎక్కడికి వెళ్ళం నాన్నగారు. ఈ రోజు మీరేం చేయాలో తెలుసా? చెప్పండి నాన్నగారు. బాసు పెళ్లికి వెళ్ళి రావాలి. నిన్ననే వెళ్ళొచ్చావు నాన్నగారు. నిన్ననా? నిన్న వెళ్ళి రావడం ఏమిట్రా వెధవది? ఈ రోజు పెళ్లి అయితే? అంటే అమ్మతోటి రాత్రి మీరు చెప్పారు కదా నాన్నగారు, ఈ రోజు పెళ్లికి వెళ్ళాలని. నిన్న అనుకుని నిన్ననే వెళ్ళొచ్చేసాం నాన్నగారు. అవును మామయ్య గారు, పెళ్లికి వెళ్ళాం.
కానీ అక్కడ పెళ్లి జరగట్లేదు. ఈ రోజంట పెళ్లి, అందుకే ఈ వచ్చేసాం. రోజు పెళ్లి అయితే రాత్రి వెళ్తే ఎందుకుంటుందిరా పెళ్లి? తికమక శాస్త్రి అన్ని తికమక పనులు చేస్తావేమిటొచ్చి. సరే పొండి. నాన్నగారు మావయ్య గారు, యదవది పొండిరా. యదవది చెప్పడమే లేటు. ఏర్రా వీడు వెళ్ళిపోయారా? వాళ్ళ అంతే గురుగారు. విద్యా తదియా చవితి పంచమి షష్ఠి. కామేశ్వర శాస్త్రి ఏం చేస్తున్నాడో ఏమిటో. కామేశ్వర శాస్త్రి, కామేశ్వర శాస్త్రి, కామేశ్వర శాస్త్రి, ఆ వంటగదిలో ఏం చేస్తున్నావురా? అది ముద్దులు పెడుతున్నా నాన్నగారు. ఏమిటి ఏమండి ఏమండి ముద్దులు పెడుతున్నావా? ముద్దులు కాదు మావయ్య గారు, ముద్దలు. ముద్దలా? ఈ మా వయసులో మేము చేసి తగలడ్డాంలే వేధవది. మ్మ్. మ్మ్. ఏమిరా ఏం చేస్తున్నారు ఇక్కడ? లోపలికి వెళ్ళి తగలడండి. మావయ్య గారు, మమ్మల్ని మళ్ళీ పిలుస్తారా? మళ్ళీ పిలవడానికి ఇదేమిరా? అదా వేధవది. లోపలికి వెళ్ళి తగలడండి. నేను పిలవనమ్మా, నేను పిలవను. వేధవది. వయసులో మేము చేశాం. ఇప్పుడు వయసు సహకరించట్లేదు, మేము సహకరించట్లేదు. వేధవది. ఏం చేస్తాం? గురుగారు నన్ను కూడా వెళ్ళమంటారా? నువ్వేం చేస్తావురా ఇక్కడ? నువ్వు కూడా తగలడు.